హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ విజయభాను. ఈరోజు వీడియోలో ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ హెడ్ ఆయిల్ మసాజ్ ప్లస్ ఇయర్ మసాజ్ చూపించమన్నారు. సో అందుకోసమే నేను మా ఫ్రెండ్ మీద హెడ్ ఆయిల్ మసాజ్ ప్లస్ ఇయర్ మసాజ్ నేను చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక బౌల్లో హీట్ చేసిన ఆయిల్ని తీసుకొని ఒక కాటన్ బడ్తో సెక్షన్ వైజ్గా అప్లై చేసుకుంటున్నాను ఆయిల్ని. నా ఫ్రెండ్ ఆల్రెడీ ఆయిల్ పెట్టుకొని వచ్చింది లైట్గా కొంచెం, సో అందుకే నేను కూడా తక్కువ పెడుతున్నాను, ఆల్రెడీ ఉంది కాబట్టి. సో మీరు ఇంట్లో ఆయిల్ని ఇలా హీట్ చేసుకొని సెక్షన్ వైజ్గా ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. అంటే మనం సెల్ఫ్గా చేసుకుంటే ఏం పెద్ద రిలాక్సేషన్ ఉండదు, కానీ మీరు ఎవరికన్నా చేయొచ్చు ఈ మసాజ్. ఈ వీడియోలో చూసినట్టుగా మీ ఇంట్లో మీ హస్బెండ్స్కో లేకపోతే మీ బ్రదర్స్కో మీ మదర్స్కో ఎవరికైనా చేయొచ్చు. చాలా మంచిగా రిలాక్స్ అవుతారు. ఒక పార్లర్కి వెళ్ళి చేయించుకున్నట్టుగా ఉంటుంది ఈ వీడియో చూస్తూ చేశారంటే కనుక. నేను కూడా క్లయింట్స్కి ఇలానే ఫాలో అవుతాను. కాకపోతే ఇంకా కొన్ని ఎక్కువ స్ట్రోక్స్ అనేవి ఉంటాయి, అండ్ అలాగే ఒక స్ట్రోక్ని 2 టైమ్స్గా మేము చేస్తామన్నమాట. ఎందుకంటే 45 మినిట్స్ చేస్తాము. సో ఇక్కడ అంతసేపు చేస్తే లెంత్ ఎక్కువ అయిపోద్ది కాబట్టి అవసరమైనవి చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ మొత్తం సెక్షన్ వైజ్గా అప్లై చేసుకున్నాక మిగిలిన ఆయిల్ని నడినెత్తి మీద వేసి బాగా కొంచెం రబ్ చేయండి, పెయిన్ రాకుండా. అలా చేస్తే కొంచెం హీట్ జనరేట్ అయ్యి మంచిగా వాళ్ళకి బాగుంటుంది. తర్వాత ఒక సైడ్ మొత్తం రౌండింగ్స్ అనమాట, యాంటీ క్లాక్ వైజ్లో ఒక సైడ్ చేసి తర్వాత హెయిర్ మొత్తం కూడా లోపలికి హ్యాండ్ని పెట్టి క్లాక్ వైజ్లో చేసుకోవాలి. యాంటీ క్లాక్ వైజ్ అంటే రౌండింగ్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఈ మసాజ్ ఎప్పుడు కూడా మన ఫింగర్ టిప్స్తో చేయాలి తప్ప నెయిల్స్తో ఎప్పుడు చేయకూడదు. నెయిల్స్ ఉన్న వాళ్ళు కొంచెం తీసుకొని అప్పుడు మసాజ్ స్టార్ట్ చేసుకోండి, ఎందుకంటే వాళ్ళకి గుచ్చుకుంటాయి అండ్ అలాగే వాళ్ళకి రిలాక్సేషన్గా కూడా అనిపించదు. సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండింగ్స్ మెథడ్లో ఫర్ హెడ్ నుంచి కింద వరకు చేసుకుంటూ వచ్చి మళ్ళీ హెడ్ మొత్తం చెయ్యాలి. టూ హ్యాండ్స్తో కంపల్సరీ చేయండి. వన్ సైడ్ అయిన తర్వాత ఇంకో వన్ సైడ్ కూడా చెయ్యొచ్చు. కాకపోతే మీరు ఒక హ్యాండ్ని హెడ్ మీద నుంచి తీస్తే కంపల్సరీ ఇంకొక హ్యాండ్ అనేది హెడ్ మీదనే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు రిలాక్సేషన్ మూడ్లో ఉంటారు కదా. మీ 2 హ్యాండ్స్ని మనం ఒక్కసారిగా తీసుకుంటే తీసేసామనుకోండి వాళ్ళ హెడ్ మీద నుంచి కొంచెం డిస్టర్బ్ అవుతారు. సో ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి వెళ్ళేటప్పుడు ఒక హ్యాండ్ని మాత్రం వాళ్ళ మీదే ఆ హెడ్ మీదనే ఉంచండి. చూసారు కదా నేను ఎలా చేస్తున్నాను. ఒక హ్యాండ్ కంపల్సరీ హెడ్ మీదే ఉంటుంది. సో దీని తర్వాత హెడ్లో మొత్తం రౌండింగ్స్ అయిపోయిన తర్వాత ఫర్ హెడ్ చేసుకోండి. ఫర్ హెడ్ని ఇలా అప్ డైరెక్షన్లో చేసుకుంటూ ఐబ్రో బోన్ ఉంటుంది కదా, దాన్ని ఇలా కొంచెం ప్రెస్ చేయండి. మీరు ఎక్కువ ప్రెస్ చేయొద్దు, ప్రెషర్ ఇచ్చి వాళ్ళకి పెయిన్గా అనిపిస్తుంది. దీని తర్వాత బ్రహ్మరంధ్రం అంటాం కదా, ఆ ఏరియాలో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్గా చేసుకుంటూ కొంచెం ప్రెజర్ ఇచ్చుకుంటూ హ్యాండ్ని పైకి వరకు లాగాలి. బాగా ఎక్కువ ప్రెజర్ ఇవ్వకండి. వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళని అడిగి ఈ ప్రెజర్ సరిపోతుందా లేదా అని అడిగి చేసుకోండి. ఓకే, చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. వీడియోలో చూపించినట్టే చెయ్యండి, చాలా చాలా బాగుంటుంది. అంటే నేను మెయిన్గా ఓన్లీ మనం ఇంట్లో చేసుకుంటే ఏ పార్ట్ చేస్తే బాగా రిలాక్స్ అవుతారు అన్నవే నేను చూపిస్తున్నాను. మెయిన్గా హెడ్ మసాజ్లో అన్నీ రిలాక్సింగ్ ఉండవు. కొంచెం ఆయిల్ ఏంటంటే అబ్జార్ప్షన్కి ఒక స్ట్రోక్ ఉంటుంది, కొంచెం హెయిర్కి టిప్స్కి ఒక స్ట్రోక్ ఉంటుంది. సో అదంతా కాకుండా ఇది రిలాక్సేషన్ మసాజ్ కోసం కాబట్టి నేను బాగా రిలాక్సింగ్ వచ్చేవి మీకు మీరు చేస్తే వాళ్ళు ఎదుటి వాళ్ళు నిద్రపోయేలా ఉండాలి. సో అలా చెయ్యండి. మా ఫ్రెండ్ అయితే మధ్యలో నిద్రపోయింది. సో తర్వాత ఈ రౌండింగ్స్ అనేవి మళ్ళీ చేసుకోండి. ఫర్ హెడ్ అయ్యింది కదా, ఫర్ హెడ్ అయింది, ఐబ్రోస్ అయినాయి, మొత్తం హెయిర్ అంతా రౌండింగ్స్ అయినాయి. దీని తర్వాత బ్యాక్ నెక్ చేసుకోండి. ఆర్డర్ వైజ్గా వెళ్ళండి. ఫస్ట్ హెడ్ చేసుకోండి, తర్వాత ఫర్ హెడ్, తర్వాత ఐబ్రోస్, ఇలా చేసుకొని బ్యాక్ సైడ్ మసాజ్ చేయండి రౌండింగ్స్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అంతా అయింది, ఇప్పుడు బ్యాక్ సైడ్ మొత్తం రౌండింగ్స్తో చేసుకోండి. అండ్ బ్యాక్ నెక్ కూడా చేసుకోండి దాని తర్వాత. అండ్ ఇది తేల్చి చేయాలి స్టెప్ అనేది, కొంచెం సౌండ్ వస్తుంది, బాగుంటుంది. ఆయిల్ అబ్జార్ప్షన్ బాగుంటుంది. ఇలా చేస్తే కొంచెం రిలాక్స్ అవుతారు వాళ్ళు ఇంకా బాగా. మీకు కూడా కొంచెం బాగా ప్రెజర్ పెట్టి చేస్తాం కదా, మనకి మధ్యలో ఏంటంటే హ్యాండ్స్ పెయిన్ రాకుండా కొంచెం పైన చేసే స్ట్రోక్స్ కూడా ఉంటాయి. అందులో ఇది ఒకటి, ఇది చాలా బాగుంటుంది. వాళ్ళకి బాగుంటుంది, మనకి చేసే వాళ్ళకి కూడా కొంచెం బాగుంటుంది. సో దీని తర్వాత 2 సైడ్స్ రౌండింగ్స్ అయిపోయిన తర్వాత హెయిర్ మొత్తం రౌండింగ్స్ ఇచ్చుకొని హెయిర్ టై చేసేయండి పైకి. దీని తర్వాత బ్యాక్ నెక్ మసాజ్ చేయండి. అంటే రౌండింగ్స్ ఒకటి అండ్ స్ట్రైట్గా మన బొటన వేలు ఉంటుంది కదా, థంబ్ ఫింగర్, దాంతో పైకి అనాలి ప్రెజర్ ఇచ్చుకుంటూ. మిడిల్లో మనకి లైన్స్ ఉంటాయి కదా, ఇలా ఏంటంటారు వెన్నుపూస లైన్స్ ఉంటాయి కదా, అక్కడ చేయకూడదు, దాని పక్కన చేయాలి. 2 హ్యాండ్స్తో దాని పక్కన చేయాలి. నేను చూడండి దాని మీద అస్సలు చేయట్లేదు, ఆ పక్క నుంచి వెళ్తున్నాను నేను. సో అలా వీడియోలో చూస్తున్నట్టు చేయండి. మీరు ఈ వీడియోని వాయిస్ ఓవర్ ఆఫ్ చేసి ఓన్లీ వీడియో చూస్తూ
హెడ్ మసాజ్ ఒకసారి ట్రై చేసి దీని తర్వాత మీరు ఎవరికైనా చేసేయచ్చు, అంత ఈజీగా ఉంటుంది. దీని తర్వాత ప్రెస్సింగ్ చేయండి, నెక్ని ప్రెస్ చేయండి. ఇలా ఓన్లీ మన ఫింగర్ తో ప్రెస్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి. దీని తర్వాత షోల్డర్ వాళ్ళని ప్రెషర్ అడిగి చేయండి. షోల్డర్ కి కూడా అంతే, వాళ్ళు ఎక్కువ నొక్కేయద్దు, షోల్డర్ కొంచెం పెయిన్ గా అనిపిస్తుంది, సో ప్రెషర్ అడిగి సరిపోతుంది. షోల్డర్స్ పెయిన్ గా ఉంటాయి కాబట్టి ప్రెస్సింగ్ తర్వాత మొత్తం వీప్ అంతా కూడా మళ్ళీ ప్రెస్ చేసుకుంటూ పైకి కిందకి 2 టైమ్స్ చేయండి. దాని తర్వాత షోల్డర్స్ మళ్ళీ నొక్కండి, భుజాలు కూడా. ఆ తర్వాత హ్యాండ్స్ కి చేయండి. హ్యాండ్స్ తర్వాత మీరు హ్యాండ్స్ మళ్ళీ నెక్ రావాలి, అంటే 2 టైమ్స్ రిపీట్ అవుతుంది ఇదే స్టెప్. నేను 2 టైమ్స్ చూపిస్తున్నాను. ఫస్ట్ షోల్డర్ బ్యాక్ నెక్ అయిపోయాక షోల్డర్, వీపు, హ్యాండ్స్ అన్నమాట. దీని తర్వాత నేను ఇయర్ మసాజ్ చేశాను, ఎందుకంటే పర్టికులర్ గా ఇయర్ మసాజ్ అడిగారు. మీకు హెడ్ మసాజ్ కన్నా కూడా ఇయర్ మసాజ్ చాలా 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 బాగుంటుంది, ఎందుకంటే చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది. ఒక్కసారి మీ ఇంట్లో మీ వాళ్ళకి ట్రై చేసి వాళ్ళు ఏమన్నా ఫీడ్బ్యాక్ తీసుకొని చాలా బాగుంటుంది. ఇంకా ఇయర్ మసాజ్ చూడండి, రిలాక్స్ అవుతారు మంచిగా. ఫస్ట్ 2 ఫింగర్స్ అటు 2 ఫింగర్స్ ఇటు మిడిల్ లో పెట్టండి ఇయర్ అనేది, అండ్ మూవ్ చేయండి కిందకి పైకి. చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది. ఇయర్ కి ఎక్కువ స్ట్రోక్స్ ఉండవు, ఒక మేజర్ గా 3-4 ఉంటాయి. అవి నేను వీడియో చూపించాను. సో ఈ వీడియో చూస్తూ మీరు ఇయర్ మసాజ్ చేయండి, చాలా బాగా రిలాక్స్ అవుతారు. వీలైతే పడుకోమని అప్పుడు చేయండి, నిద్రలోకి వెళ్ళిపోతారు. ఇంకా అలా అంత బాగుంటుంది. సో చూసారు కదా, చిన్ బోన్ నుంచి ఇయర్ బోన్ వరకు 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ చేసుకోండి. నేను ఇక్కడ వీడియోలో ఎంత ఎక్కువ కాబట్టి తక్కువగా చేసి చూపిస్తున్నాను. దీని తర్వాత 2 ఫింగర్స్ తో మన ఇయర్ ని, దీని తర్వాత ఇయర్ మొత్తం ప్రెస్ చేసుకుంటూ వెళ్ళండి. మీ తంబు ఫింగర్ తో కిందన మీరు స్కిన్ చూపుడు వేలు ఉంటుంది దాన్ని పెట్టి తంబు ఫింగర్ తో ప్రెస్ చేసుకుంటూ వెళ్ళండి. 2 ఇయర్స్ కి ఒక సైమల్టేనియస్ గా చేసుకోవాలి యాక్చువల్ గా. కాకపోతే నేను ఇక్కడ వీడియోలో హెయిర్ అడ్డు వస్తుంది కదా అని చెప్పి ఒక హ్యాండ్ హెయిర్ ని పట్టుకొని ఇంకొక హ్యాండ్ తో చూపిస్తున్నాను. మీరైతే 2 ఇయర్స్ కి అట్ టైం చేసుకోండి ఇంట్లో. తర్వాత హెయిర్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాం కదా, అక్కడ రౌండింగ్స్ ఇచ్చుకోండి, రౌండింగ్స్ మెథడ్ లో. దీని తర్వాత కింద నుంచి పైకి ఒకసారి, పై నుంచి కిందకి ఒకసారి స్ట్రైట్ లైన్స్ గా ప్రెషర్ ఇచ్చుకుంటూ చేయండి. అండ్ దీని తర్వాత మొత్తం ఇయర్ బ్యాక్ సైడ్ మొత్తం రౌండింగ్స్ ఇచ్చుకుంటూ ప్రెషర్ ఇచ్చుకుంటూ చేయాలి. నేను ఇక్కడ వీడియోలో చూపించడం కోసం హెయిర్ అడ్డు వస్తుందని చెప్పి చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టు రౌండింగ్స్ ఇంకొక హ్యాండ్ తో రౌండింగ్స్ మెథడ్ లోనే చేసుకోవాలి. ఇయర్ షేప్ ఎలా ఉంటుందో అలాగే దానికి ఏంటి ఆపోజిట్ సైడ్ లో చేయకండి, వాళ్ళకి నొప్పి వస్తుంది. సో రౌండింగ్స్ ఇచ్చుకుంటూ నెమ్మదిగా చేయండి, కంగారుగా చేయొద్దు. హెడ్ మసాజ్ లో ఎప్పుడు కూడా కంగారుగా చేయకూడదు, అప్పుడు రిలాక్సేషన్ రాదు, వాళ్ళకి ఏదో నొక్కేస్తున్నట్టు అనిపిస్తుంది అన్నమాట. అలా కాకుండా మీరు మూవ్మెంట్ అనేది స్లోగా ప్రెజర్ ఇచ్చుకుంటూ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది, వాళ్ళు కూడా బాగా రిలాక్స్ అవుతారు. దీని తర్వాత చూసారు కదా, చెప్పాను కదా ఇయర్ బ్యాక్ సైడ్ మొత్తం రౌండింగ్స్, పై నుంచి కిందకి ఒకసారి, కింద నుంచి పైకి ఒకసారి రౌండింగ్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇయర్ కి దూరంగా కాదు, ఇయర్ బ్యాక్ సైడ్ దగ్గరగానే చేసుకుంటూ రండి. అప్పుడు వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇయర్ మసాజ్ లో వచ్చి 4 స్ట్రోక్స్ ఉంటాయి, ఇవి అన్నమాట మేజర్ గా ఉండేవి. బాగా రిలాక్స్ అయ్యేది, చాలా బాగుంటది. చేయించుకున్నాక మీరు కూడా వీడియో చూపిస్తూ మీకు ఎవరైనా చేయాలండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ హెడ్ మసాజ్ పార్లర్ లో కూడా ఇదే విధంగా చేస్తాను. కొంచెం అక్కడ స్టీమ్ పెట్టి నేను ఖచ్చితంగా ఇంకా కొంచెం 2-3 స్ట్రోక్స్ అనేవి యాడ్ చేస్తాను, బాడీ మసాజ్ అంతే, అంతకు మించి ఏముండదు. 45 మినిట్స్ కంప్లీట్ గా చేస్తాను. ఇదన్నమాట ఇయర్ మసాజ్. హెడ్ మసాజ్ చాలా బాగుంటుంది, పార్లర్ లో చేయించుకుంటారు చాలా మంది. ఈ వీడియోలో మీరు ఇంట్లోనే చేసుకునేలా నేను చూపించాను. దీని తర్వాత 2 ఫింగర్స్ తో ఇయర్ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ కూడా ప్రెజర్ ఇచ్చుకుంటూ ప్రెస్ చేసుకుంటూ రండి. చూసారు కదా. దీని తర్వాత నేను హెయిర్ వాష్ కూడా చేస్తాను. లాస్ట్ లో ఒకసారి హ్యాండ్స్ మసాజ్ చేద్దాం, ఇంకా నిద్రపోతుంది కదా అని చెప్పి హ్యాండ్ మసాజ్ కూడా చేస్తాను అండ్ హెయిర్ వాష్ చేస్తాను. చూసారు కదా గైస్ ఈ వీడియో. సో ఇలాంటి రియల్ టైం నాలెడ్జ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా రిక్వెస్ట్ ఉంటే కింద కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.